మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యే అప్డేట్ ఇచ్చింది దేవర టీం. జస్ట్ 2 వారాలు కూడా కాలేదు. దేవర సీక్వెల్ ఇప్పట్లో లేనట్లే అన్న లీకులకు షాక్ ఇచ్చి ఇంతలోనే దేవర టీం నుంచి అఫీషియల్ షాక్ వచ్చింది. ఫ్యాన్స్ లో ఎక్కడ లేని కిక్ మొదలైంది. దేవర సీక్వెల్ కి తెర వెనుక రంగం సిద్ధమవుతోందన్న మాటే నిజమవుతోంది. ప్రజెంట్ డ్రాగన్ ని పూర్తి చేసేందుకు ప్రశాంత్ నీల్ టీం వేగం పెంచింది. అంతవరకు బానే ఉంది. ఆ తర్వాత నెల్సన్ దిలీప్ సినిమా అనుకునేలోపు సీన్ లోకి త్రివిక్రమ్ శ్రీనివాస్ వచ్చాడన్నారు. గాడ్ ఆఫ్ వార్ కార్తికేయ సినిమా తీయబోతున్నాడన్నారు. కట్ చేస్తే ఇంతలో దేవర టీమే రంగంలోకి దిగింది. దేవర సందడికి 1 ఇయర్ అంటూ ఎన్టీఆర్ పాన్ ఇండియా సెకండ్ హిట్ ని గుర్తు చేసింది. పనిలో పనిగా దేవర సీక్వెల్ ని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధమని తేల్చింది. ఇంతకీ ఈ డబుల్ బ్లాస్ట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఎలాంటి కిక్ ఇవ్వబోతోంది, ఏం జరగబోతోంది? హ్యావ్ ఎ లుక్. దేవర సీక్వెల్ విషయంలో ఊహించని బాంబు పేల్చింది కొరటాల శివ టీం. దేవర వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా సీక్వెల్ మీద క్లారిటీ వచ్చేసింది. చాలా రోజులుగా దేవరటే ఇప్పుడు ఉండదు, అసలు ఇప్పుడు కాదు ఎప్పటికీ ఉండదనే టాక్ నడిచింది. వార్ 2 గాయం వల్ల కూడా ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్లో తనని తాను ప్రూవ్ చేసుకునేందుకు త్రివిక్రమ్ ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అన్నారు. గాడ్ ఆఫ్ వార్ సుబ్రహ్మణ్య స్వామి కథతో త్రివిక్రమ్ ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్లో 1000 కోట్ల సినిమా చేయబోతున్నారన్నారు. అది కూడా నిజమే. కాకపోతే ఈ మూవీ వల్ల దేవర 2 ప్లానింగ్ మారింది. మరో 2 ఏళ్ల వరకు దేవర 2 పట్టాలు ఎక్కుడు కష్టమే అన్నారు. కట్ చేస్తే డ్రాగన్ నిప్పుల వర్షం తర్వాత దేవర వరాలు ఉండేలా ఉన్నాయి, లెక్కలు మారాయి. నిజానికి దేవర సీక్వెల్ని పక్కన పెట్టే ఆలోచన సరైంది కాదు. ఎందుకంటే దేవర మూవీ వల్లే ఎన్టీఆర్ నిజానికి రాజమౌళి సెంటిమెంట్ని జయించాడు. రాజమౌళితో హిట్ పడ్డాక ఏ హీరోకైనా ఫ్లాప్ పడాలన్న సెంటిమెంట్ని దేవర బ్రేక్ చేసింది. అంతేకాకుండా RRR లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత వచ్చిన రెండో పాన్ ఇండియా హిట్ దేవరే. అదీ కాకుండా దేవర ఎన్టీఆర్ సోలో అటెంప్ట్, అందులోనూ 670 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక నార్త్ ఇండియాలో ఎన్టీఆర్కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని తేల్చింది కూడా దేవర మూవీనే. అందుకే దేవర డెఫినెట్గా వెరీ వెరీ స్పెషల్. అయినా డ్రాగన్ పూర్తి కాగానే త్రివిక్రమ్ మేకింగ్లో డివోషనల్ యాక్షన్ డ్రామా చేసేందుకు ఎన్టీఆర్ సిద్ధమయ్యాడు అన్నారు. త్రివిక్రమ్ కథ సిద్ధం చేశాడు కాబట్టి డ్రాగన్ అయిన వెంటనే ఈ సినిమా మొదలవుతుంది అన్నారు. టైటిల్ కొరివి, సబ్ టైటిల్ గాడ్ ఆఫ్ వార్. విచిత్రం ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి అంశగా హీరో పుడితే అనేది బేసిక్ లైన్ అని ప్రచారం కూడా జరుగుతుంది. కొరివి టైటిల్ రిజిస్టర్ అవడంతో ఇక అదే టైటిల్ అనుకుంటున్నారు. ఇలాంటి టైంలో దేవర టీం దేవర 2 విషయంలో క్లారిటీ ఇచ్చింది. మోస్ట్లీ సమ్మర్లో దేవర 2 మొదలవచ్చు. డ్రాగన్ సమ్మర్లోగా ప్యాచ్ వర్క్తో సహా పూర్తి కాబోతోంది. ఆల్రెడీ కథ సిద్ధంగా ఉండటంతో 5 నెలల్లో దేవర 2ని పూర్తి చేసేలా ప్లాన్ చేయమని ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ఇలా దేవర టీం నుంచి సాలిడ్ అనౌన్స్మెంట్ వచ్చినట్టు తెలుస్తోంది.